అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల చట్టాలను పునరుద్ధరించడానికి కోసం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు ఈ నెల 20న పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం కోల్బెల్ట్ ఏరియాలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు పర్యటించారు. సింగరేణి కార్మికులకి విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా ముందుగా పహల్గామ్లో మృతి చెందినటువంటి టూరిస్టులకి నివాళులు అర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని, ఇవన్నిటిని నిరసిస్తూ ఈ టోకెన్ సమ్మె ఈ నెల 20న చేపట్టేటువంటి టోకెన్ సమ్మెకి మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థల పరిధిలో ఉన్న కార్మికులందరూ దీనిలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద కార్మికుల సంక్షేమ ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి, అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి కార్మిక సంఘ నేతలు ఏమి చెప్తున్నారో చూద్దాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం కూడా మే 20న సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్స్, ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసేసి కూడా 4 లేబర్ కోడ్స్గా తయారు చేసి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసే ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలనేది ఒకటి. అట్లాగే తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదొక డిమాండ్గా ఉంది. అట్లాగే సింగరేణికి సంబంధించిన కార్మికుల విషయంలో అలవెన్స్లపై ట్యాక్స్ విషయంలో రద్దు చేసి కార్మికులకు తిరిగి చెల్లించాలనే డిమాండ్ కూడా ఇందులో ఉంది. ప్రధానంగా సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం కూడా అమలు చేయాలనే డిమాండ్ తోటి కూడా ఈరోజు సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం, 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో ఈ నెల 20 తారీఖు రోజు ఏదైతే టోకెన్ సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో పిలవడం జరిగిందో, నిన్న OC5లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు వనింగ్ లైన్లో కార్మికులను కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి, అలానే ఇలా SRP కానీ, RKP కానీ, బెల్లంపల్లి కానీ ప్రతి ఏరియాలో సింగరేణి వ్యాప్తంగా కూడా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు కార్మికులకు సన్నిహితం చేయడానికి జేఏసీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వనింగ్ లైన్ కార్మికులను పిలిచి జేఏసీ తరఫున సమ్మె చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి సంస్థ కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. జేఏసీగా పనిచేస్తూ AITC, INTC, CITU, IFTలతో పాటుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా సమ్మె నోటీస్ ఇచ్చి ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా ఈ యొక్క 29 కార్మిక చట్టాలను ఏవైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని కార్మికులకు ఇంకా అనుకూలంగా ఉండాలి అనేటువంటి, సులభతరంగా ఉండాలి అనేటువంటి, వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 4 లేబర్ కోడ్లుగా తయారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్ట రూపంలో తయారు చేసి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటిది, తద్వారా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. మనకు తెలిసినటువంటిదే, ఆ రోజు రైతాంగం మీద నల్ల చట్టాలను ఏ విధంగా అయితే తీసుకొస్తే రైతాంగం దానికి వ్యతిరేకంగా పోరాడి రద్దు చేసుకున్నదో, ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లను కూడా మనం దానికి వ్యతిరేకంగా పోరాడి ఇలాంటి సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయనట్లయితే ఇబ్బందికరంగా ఉండి చివరికి మన మనుగడ లేకుండా పోతుంది అనేటువంటిది కార్మిక సంఘాలు అయితేంది, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు హరించి వేయడం అయితేంది, దీంతో పాటుగా పారిశ్రామికవేత్తలకైతే అండి, పెట్టుబడిదారులకైతేంది అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కార్మికుల మీద నిర్బంధాన్ని పెట్టేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ
ఆలోచన తిప్పికొట్టడానికి మే 20న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికని ఇవ్వాలనేది కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు బొగ్గు బ్లాకులు అనేటువంటిది వేలం లేకుండానే మనకు రానట్లయితే, ఒక్కొక్క బొగ్గు బ్లాక్ ప్రైవేట్ వ్యక్తులకు పోయినట్లయితే, ఒక్కొక్క బొగ్గు బాయి మనది క్లోజ్ అయినట్లయితే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి తరుణం ఏర్పడింది. అంతేకాకుండా ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సంస్థలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే ఈ సింగరేణి ఉనికిని అయితేంది, అస్తిత్వాన్ని కాపాడుకోవడం అయితేంది, మన మనగడ కోసం అయితేంది, ఖచ్చితంగా ఈ సంస్థ రక్షణ కోసం మనమంతా ఐక్యంగా మనం ఉండి ఈ సమ్మెను విజయవంతం చేసుకొని ఈ ప్రైవేటీకరణ వేగవంతాన్ని తగ్గించుకోవాలి. లేదంటే ఒక్కొక్క బాయిని వేలం చేసుకోవడంతో పాటుగా ఈరోజు కోల్ ఇండియాలో నడుస్తున్నటువంటి బాయిలను కూడా వేలం వేసి అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో పాటుగా సింగరేణిలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా మనం ఎదుర్కొంటున్నాం. వాటిని కూడా పరిష్కారం కోసం ఈ సమ్మె ద్వారా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో సింగరేణి కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నది. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.